ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళకు ఇంట్లో డబ్బులు ఉండవు, తిండి ఉండదు, ప్రభుత్వం మీద విశ్వాసంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ విద్యాలయాల్లో మాకు మంచి భోజనం దొరుకుతుంది, మంచి చదువు జరుగుతుంది, మా తల్లిదండ్రుల మీద డబ్బు భారం పడదు, మేము ఒక మంచి స్థాయిలో చదువుకోవాలనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపిస్తారు. అటువంటి పిల్లల బాధ్యత ప్రభుత్వం మన సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళకు కావలసిన వసతులు కల్పించి వాళ్ళకు కావలసిన విద్యా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క రోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది. అది చాలా బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము. నిమ్స్లో కూడా ₹1 ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇదిగో కస్తూరిబాలో ఫుడ్ పాయిజన్, 108 మంది విద్యార్థులకు అస్వస్థత, ఈ ఏడాదిలో 2 సార్లు, అయినా నిర్లక్ష్యం, వీడని అనుమానాలు. ఇదొకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము, 36 మందికి అస్వస్థత, ఇంకొకటి గురుకులాలు ఆగమాగం, అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం. బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు, గత వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. మోత్కూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి వాంతులు, విరేచనాలు, దాదాపు 34 మంది అస్వస్థత. మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్, 51 మందికి అస్వస్థత. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు 1 లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర, పురుగుల అన్నం. ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు, వెళ్ళలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు, ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు. కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది, సీతక్క వెళ్ళడం జరిగింది, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు 4 సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది.